ఒక్క నియోజకవర్గం, నలుగురు ప్రజా ప్రతినిధులు, అందులో ఇద్దరు ఎంపీలైతే ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి నలుగురు సభ్యులు చట్టసభల్లోకి అడుగు పెట్టడం ఏంటి అనే సందేహం, ఆశ్చర్యం కలుగుతుంది కదా. అవును, మీరు వింటున్నది నిజమే. ఒకే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇంతకీ ఎవరు వారు? ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నలుగురికి ఎలా ప్రజా ప్రాతినిధ్యం దక్కింది? అది ఎలా సాధ్యమైంది? ఈ స్టోరీలో చూద్దాం. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనేది తరతరాలుగా వస్తున్న సామెత. ఇది ప్రస్తుత రాజకీయాలకు అతికినట్లు, అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఆశ్చర్యకరమైన, అరుదైన సంఘటనలు జరగటం షరామామూలు. నెల్లూరు జిల్లాలో ఒకే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నలుగురు సభ్యులు చట్టసభల్లో ప్రజా ప్రాతినిధ్యం కలిగి ఉండటం సర్వత్రా రాజకీయాల్లో ప్రత్యేకతను చాటుకుంటోంది. అదే నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం. అక్కడి నుంచి 4 ప్రజా ప్రాతినిధ్యాలను ఎలా పొందారు అనే కదా మీరు ఆశ్చర్యపోతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గానికి ఓ అరుదైన స్థానం లభించింది. ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న అల్లూరు పునర్విభజనలో భాగంగా కావలిలో చేరడంతో ఈ స్థానం నుంచి ప్రజా ప్రాతినిధ్యంలో నాయకులు ఒక్కొక్కరుగా పెరుగుతూ వస్తున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కావలిలో టీడీపీ నుంచి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆలియాస్ కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో నెల్లూరు లోక్సభ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇసుకపల్లికు చెందిన బిఎంఆర్ గ్రూపుల అధినేత బీదా మస్తాన్రావు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తాజాగా ఏపీ ఎమ్మెల్యేల కోటాలో బీదా రవిచంద్ర ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో ఒకేసారి 2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే, 1 ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంగా కావలి ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. కావలి నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆది నుంచి ప్రజా ప్రాతినిధ్యంలో అగ్రగామిగా నిలుస్తోంది. కావలిలో అల్లూరు విలీనం కావడంతో ప్రముఖ నేతలకు, ప్రజాప్రతినిధులకు ఈ నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. గతంలోనూ వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్రావు, ఆదాల ప్రభాకర్ రెడ్డిలు పార్లమెంట్ సభ్యులుగా కొనసాగారు. 3 పార్లమెంట్ సభ్యులు కలిగిన నియోజకవర్గంగా కావలి రికార్డులకెక్కింది. తాజాగా బీదా రవిచంద్ర శాసన మండలికి ఎంపిక కావడంతో మరోసారి కావలి నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది. కావలి నుంచి ప్రస్తుతం 2 పార్లమెంట్ సభ్యులు, 2 ఏపీ శాసనసభ, శాసన మండలి సభ్యులుగా ఎంపిక కావటం ఇప్పుడు రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని దక్కించుకుంది. రాజకీయాల్లో పదవులను సాధించుకోవాలంటే రాజనీతిజ్ఞత అన్నింటికీ మించి వర్గబలం, ప్రజాబలం తోడుండాలి. ప్రస్తుతం కావలి నియోజకవర్గం నుంచి ఎంపికైన నలుగురిలోనూ ఏ ఒక్కరూ ఎవరూ తీసిపోనంత స్థాయిలో ప్రజాబలాన్ని, వర్గబలాన్ని కలిగిన నేతలుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకతను కలిగి ఉన్నారు. కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి అటు కావలితో పాటు ఇటు ఉదయగిరి నియోజకవర్గంలోనూ ప్రత్యేక స్థానాన్ని కలిగిన నేతగా గుర్తింపు పొందారు. లోక్సభ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక కావలి కాదు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన ప్రజాసేవతో ప్రత్యేక వర్గాలను, అనుచరులను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇక రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే కత్తికి 2 వైపులా పదునున్నట్లుగా ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. మొన్నటి వరకు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు కొనసాగారు. అంతకుముందు తెలుగుదేశంలోనూ ఒక దఫా ఎమ్మెల్యేగా, మరో దఫా రాజ్యసభ సభ్యులుగా అదే స్థానంలో కొనసాగారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న బీదా రవిచంద్ర వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. పార్టీ అధినేతకు ఆయన కుమారుడు లోకేష్కి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు ఏ పని అప్పగించినా దానిని తూచా తప్పకుండా సక్సెస్ సాధించడంలో బీదా రవిచంద్ర దిట్ట. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు రాయలసీమ ఇన్ఛార్జిగా ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవటంలో తనదైన పాత్ర పోషించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉన్న రాయలసీమలో అధిక శాతం ఎమ్మెల్యే సీట్లు దక్కించుకోవటంలో బీదా రవిచంద్ర పాత్ర ఉందని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. ఇదే చంద్రబాబుకి రవిచంద్ర పట్ల నమ్మకాన్ని మరింత చేరువ చేసింది అనేది రాజకీయ వర్గాల్లో చెప్పే మాట. అందుకే తిరిగి ఎమ్మెల్సీ పదవి దక్కడంలోనూ విశ్వసనీయతను నిలబెట్టుకున్నారు. రాజకీయాల్లో వ్యూహం, అధినాయకత్వం పట్ల నమ్మకం, ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగిన వారే తాజా రాజకీయాల్లో కొనసాగుతారు అనేది నేటి మాట. ప్రస్తుతం కావలి నియోజకవర్గంలోనూ ఇలాంటి వ్యూహాలు ఇచ్చిన ఫలితమే ఇది.